విల్లు విరుచువాడు అనే ఒక నామము, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు, బల్యమును తెగనరుకువాడు. ఈ 3 నామములు కూడా కీర్తనలు 46లో మనం చూస్తాం. సామ్స్ 46. ఈ కీర్తన చాలామంది భక్తులు ఇష్టపడే కీర్తన. అంటే ఇది చాలా ఆదరణ ఇచ్చే కీర్తన, మనలో శక్తితో నింపే కీర్తన, మన భయాన్ని పారద్రోలే కీర్తన. అందుకే కీర్తన మొదట్లోనే ఉంది కదా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఆ మాట పదే పదే మనం పలుకుతాం. దేవుణ్ణి ఆశ్రయిస్తాను, దేవుడు నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, నమ్ముకొనదగిన సహాయం, ఎ వెరీ రిలయబుల్, ఎ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మేము దేవుని కలిగిన వారు, మాలో దేవుడు ఉన్నాడు, మా మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి మాకు భయము లేదు అని అర్థం. విశ్వాసులు కూడా ఎప్పుడు భయపడకూడదు, దేనికి భయపడకూడదు. అప్పుడే మనము ఈ విశ్వాసి అనే నామానికి అర్హులమవుతాం. విశ్వాసి అని చెప్పేసి అన్నిటికీ భయపడుతూ వణుకుతూ ఉంటే మనం దేవునికి ఘనత తేలేకపోతాం. దేవుడు మహిమపరచబడతాడు ఎప్పుడంటే నీలో ఉన్న విశ్వాసం ద్వారానే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమట. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. కనుక నీకు ఎప్పుడు విశ్వాసం ఉండాలి. 5వ వచనంలో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవునికి స్తోత్రం. మన పట్టణం, మన హృదయమే ఒక పట్టణం కదా, ఈ పట్టణంలో దేవుడు ఉండాలి. అప్పుడు నువ్వు దేనికి కూడా జడియో బెదరవు, నిబ్బరంగా ఉంటావు. ఇక్కడ కూడా చూడండి, అరుణోదయమున దేవుడు సహాయం చేస్తున్నాడు. ఉదయకాలము లేసే అలవాటు మనకు లేకుంటే మనం జీవితంలో చాలా నష్టపోతాం. 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎవరు మనకు తోడై ఉన్నాడు? ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. హీ ఈస్ కాల్డ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. అంటే అంత గొప్ప దేవుడు మనకు తోడున్నాడు. ఆ ఇంకో మంచి మాట 8వ వచనం, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయన కార్యములు చేసే దేవుడు. ఆయనే భూమి మీద నాశనములు కలగజేయవాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. ఈ నామములన్నీ ఇక్కడ నుండి తీసుకున్నాం. యుద్ధములను మాన్పువాడని మనం ధ్యానించినాం. ఈరోజు విల్లు విరుచువాడు, బల్యమును తెగనరుకువాడు, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు. ఇంత మంచి 3 నామములు ఈ 46వ కీర్తనని ధ్యానించబోతున్నాం. ఈ 46వ కీర్తనలో ఒక కీ వర్డ్ ఉంది. 10వ వచనం, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధలో ఉన్నావో, ఎంత గందరగోళంలో ఉన్నావో, పోరాటంలో ఉన్నావో, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఊరుకో, బీ క్వైట్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటావు. నీ నోరు మూసుకో, గమ్మునుండు, ఊరకుండు. నీ మీద నిందలు, అవమానాలు, దూషణలు, విరోధ భావాలు ఇవన్నీ వచ్చినా యుద్ధానికి మనుషులు దిగిన నువ్వేం భయపడద్దు, ఊరకుండాలి. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడై ఉన్నాడు. శత్రువులను, వారి పన్నాగములను, మరి వారు నీ మీద మరి చేసే కుయుక్తులు ఇవన్నీ కూడా ఆయన నిష్ఫలము చేయగలడు, నీకు విజయం ఇవ్వగలడు. యుద్ధము ఆయన చేస్తాడు, నువ్వు చేసే అవసరం లేదు. ఆయన నీకు ఉన్నాడు, నీలో ఉన్నాడు కాబట్టి నువ్వు దేనికి భయపడే అవసరము లేదు అని మనం నేర్చుకుంటున్నాం ఈ నామం ద్వారా. విల్లు విరుచువాడు ఆయనే, బల్యమును తెగనరుకువాడు ఆయనే. అంటే నిన్ను శత్రువులు పడగొట్టాలని విల్లు ఎక్కి పెట్టినా వారు విజయం పొందలేరు. దేవుడు ఎవరి పక్షం ఉన్నాడో వారే విజయము పొందుతారు. చూడండి, 2 సైన్యాలు యుద్ధం చేస్తున్నారు. కానీ ఏ సైన్యం గెలుస్తుంది? ఏ సైన్యం పట్ల దేవుడు ఉన్నాడో ఆ సైన్యానికే విజయము వస్తుంది. గొలియాతు, దావీదు ఇద్దరు మనకు తెలుసు యుద్ధానికి దిగినారు. డ్యూయల్ ఫైట్, ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినారు. దావీదు బాలుడు, యుద్ధాభ్యాసం లేనివాడు, మరి కవచం కూడా ధరించలేదు. నున్నటి 5 రాళ్ళు తీసుకున్నాడు. మరి అంత పెద్ద అజానుభావుడైన శత్రు ఫిలిస్తీయుడు భయంకరుడైన గొలియాతు మీదకి వెళ్తున్నాడు. ఆ రోజు విజయము అంత బలాఢ్యుడైన గొలియాతుకు దొరకలేదు. కానీ ఎవరికి దొరికింది?
దావీదుకి విజయం దొరికింది. ఎందుకంటే దావీదుతో ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. దేవుడు నీకు తోడుండాలి. నీ దేవుడు నీ పక్షమందు ఉంటే నీకు విరోధి ఎవడు? కానీ దేవుడు నీ పక్షమందు ఉన్నాడా? గాడ్ షుడ్ బి ఆన్ యువర్ సైడ్. యూ హ్యావ్ టు చెక్ వెదర్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఆయన మార్గంలో ఉంటేనే నీకు ఆయన తోడు ఉంటుంది. దుష్టులు ఏమీ నేను చేయలేరు. దేవుడు తన బిడ్డలను తన కనుపాప వలె కాపాడుకుంటాడు. ఎవడైనా నేను ముడితే తన కనుగుడ్డు ముట్టు వానితో సమానుడని ఎన్నెన్నో వాగ్దానాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. నీ శత్రువులు ఎదురు నేను భోజన బల్లను సిద్ధపరుస్తాను. విల్లు విరిచేస్తాడట. విల్లు ఎక్కువ పెడతాడు శత్రువు నీ మీద. దేవుడు ఆ విల్లును ఏం చేస్తాడట? విరిచేస్తాడు. దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద వేటకై తమ బాణములు వారి అందు సంధించి ఉన్నారని కీర్తనలు 11:2 ఉంది. నీ పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయర్ఫుల్ పర్సన్, ఇఫ్ యు ఆర్ సీకింగ్ గాడ్స్ హెల్ప్, దేవుడు విల్లును విరిచేస్తాడు. శత్రువు నీ మీద ఎక్కుపెట్టిన విల్లును ఆయన విరిచి పడేస్తాడు. ఆ శత్రువు ఓడిపోతాడు, నీకు విజయము లభిస్తుందని మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దుష్టుడు నీ మీద విసిరే అగ్ని బాణాలన్నింటినీ ఆర్పడానికి నీ చేతికి ఏమిచ్చినాడు? విశ్వాసం అనే డాల్ ఇచ్చినాడు. దుష్టుడు నీ మీదకి విసిరే అగ్ని బాణాలన్నీ విల్లెక్కు పెట్టి నీ మీద విసురుతూ ఉంటాడు అగ్ని బాణాలు అట అవి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక భక్తుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు. సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి, అప్పుడు మీరు క్రీస్తులో బలవంతులుగా ఉంటారు. 16వ వచనం, 6:16, ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విల్లు విరుచువాడు ఆయనే. తర్వాత యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయు. ఆయన బల్యమును తెగ నరుకువాడని. దేవుడు అగ్ని అని మనకు తెలుసు కదా. 1000 నామాల్లో మొదటి నామమే ఏం ధ్యానించినాము? దహించు అగ్ని. ఆయన ముందు ఎప్పుడు అగ్ని మండుతుందని 50వ కీర్తనలో ఉంది. ఎప్పుడు ఆయన ముందర అగ్ని మండుతూ ఉందట. 3వ వచనం, 50వ కీర్తన 3వ వచనం, మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. నా భక్తులు నా దగ్గరికి రావాలి. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయనను ఆశ్రయించాలి భక్తులందరూ. ఆయన ముందర అగ్ని మండుతున్నది. ఆయన మౌనంగా ఉంటాడు, నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి అనుకోబాకు. ఆయన నీ పట్ల మరి న్యాయం తీర్చడానికి ఆయన లేస్తాడని అర్థం. ముందర అగ్ని మండుతుంది. దేవుని ముందు ఎప్పుడు మా అగ్ని ఉంటుంది. అప్పుడు నువ్వు నీ ప్రార్థన, నీ పాపమైన వ్యర్థమైనవన్నీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు పెట్టినప్పుడు ఆ అగ్ని వాటన్నిటిని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఆయన యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు. మరి శత్రువులు యుద్ధరథముల మీద నీ మీదికి వచ్చినా దేవుడు వారికి అపజయాన్ని ఇస్తాడు అని అర్థము మనం తెలుసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో పడి వెళ్తున్నప్పుడు శత్రువులు వచ్చినారు, రథముల మీద వచ్చినారు, గుర్రములను ఎక్కి వచ్చినారు. మరి దేవుడు ఎంత గొప్పగా తన ప్రజలను కాపాడినాడు. వారు ఎర్ర సముద్రం దాటిపోయినారు. శత్రువులు, వారి రథములు, వారి గుర్రాలు, వారి రౌతులు ఇవన్నీ కూడా సముద్రంలో ఏమైపోయినాయి? మునిగిపోయిందంట. మునిగిపోయింది. ఈ శరీరంలో కొన్ని రుగ్మతలు. ఎందుకు ఆ రుగ్మతలు వస్తుందంటే ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేదని. నీ ఇమ్యూన్ సిస్టమ్ బలహీనమైతే ఏదైనా రోగం నీ మీదకి వచ్చి అది సోకుతుంది, నీకు ఆ రోగి అయిపోతావు. ఆ ఫైటింగ్ సిస్టమ్ వీక్ అయిందన్నమాట. కానీ నాకు ఇవన్నీ ధ్యానిస్తున్నప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా ఉండి వాక్యాన్ని బాగా భుజిస్తే ఆ ఇమ్యూన్ సిస్టమ్ తప్పకుండా పెరుగుతుంది. ఆ క్రిములన్నింటినీ కూడా కాల్చేస్తుంది. గడ్డలైనా కంతులైనా కానీ కూడా, అంటే దేవుడు కదా, నీలో దేవుడు ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా ఆ అగ్నికి ఏం కావాలి? కరిగిపోవాలని నేను గ్రహించినాను. దేవునికి స్తోత్రం.
97వ కీర్తన మీరు చూసినప్పుడు మొదటి 5 వచనాలు ఇలా ఉంది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం, అగ్ని ఆయన ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఆయన అగ్ని కదా, మరి యువర్ చైల్డ్ ఆఫ్ ఫైర్. మరి నువ్వు ఎక్కడన్నా అడుగు పెడుతున్నావు అంటే అక్కడ చీకటి కార్యాలన్నీ కాలిపోవాలి. ఎవరైనా నీ దగ్గర సమస్యతో వస్తే ఆ పర్వతం లాంటి సమస్య కూడా ఏమైపోతుంది? మైనం వలె కరిగిపోతుంది. అంటే దేవుడు అగ్ని అని మనకు అర్థమవుతుంది. యుద్ధరథములను కూడా అగ్నిలోనే కాల్చివేస్తాడని మనము ఈ నామంతో విశ్వసించి ప్రార్థన చేయాలి. నీ సమస్య ఎటువంటిదైనా అది పరిష్కరింపబడుతుంది. అందుకే 91వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. దేవుని ప్రేమించేవారు ఏ విధంగా ఉంటారు? అన్నిటినీ తప్పించుకుంటారు. 14వ వచనంలో 91:14 అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదాను. మరి 10వ వచనం నుండి చూడండి, నీకు అపాయమేమీ రాదు. బా హల్లెలూయా చెప్పండి ఒకసారి. అపాయం వస్తుంది బయటికి పోయాను, అమ్మో ఏమైపోతుంది. అలాగ కాలం గడపడానికి కాదు, స్తుతించడానికి ప్రార్థించడానికి ఆ సమయాన్ని వాడుకోవాలి, కానీ భయపడడానికి కాదు. నీకు అపాయం ఏమీ రాదు. నీ తలలో నుండి ఒక వెంట్రుక రాలాలంటే ఎవరు అనుమతి కావాలి? దేవుని పర్మిషన్ కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. ఇంకా ఇక్కడ అపాయం నీకు వస్తుంది దేవుని సెలవు లేకుండా? వస్తే దేవుని చిత్తం అనుకోవాలి, అంతే. ఆయన అనుమతి కావాలి. అందుకే ఏ అపాయము నీకు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎంత మంచి మాట అండి! ఎంత విశ్వాసం మనకు కలుగుతుంది ఈ మాటలు చదివినప్పుడు. ఏ తెగులు రాదు, ఏ కీడు నీకు రాదు. శత్రువు ఎంతగా నిన్ను పడగొట్టడానికి ప్రయత్నించినా వాటన్నిటినీ దేవుడు నిష్ఫలం చేస్తాడని ఈరోజు నామాల ద్వారా నేర్చుకుంటున్నాం. విల్లు విరుచువాడు, బల్లెమును తెగ నరుకువాడు, యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయవాడు. అందుకే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. హల్లెలూయా. దూతలంటే మామూలు మాట. మనకు పరిచర్య చేయడానికి దేవుడు సేవకులుగా నియమించినాడు దూతలు. అదే దేవదూతలు కూడా లేనట్టి పరిచర్యను మనకు అప్పగించినాడు. అంటే మనము దేవదూతల కంటే మించినవారు. దేవదూతల కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదు కదా. మనల్ని ఆయన పోలికగా సృజించి మన కొరకు ఆయన తన రక్తాన్ని కూడా ధారపోసినాడు. కాబట్టి మనకు సేవ చేయడానికి దేవదూతలు ఎప్పుడూ ఉంటారు. తన యందు భయభక్తులు గల వారికి తన దూతలు కావలి ఉంచి వారిని రక్షిస్తారని వాక్యం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుని. ఒకసారి హల్లెలూయా చెప్తారు. నీ పాదానికి రాయి తగలాలంటే కూడా ఎవరి అనుమతి కావాలి? దేవుని అనుమతి కావాలి. అంటే వితౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ కెన్ హ్యాపెన్ టు యూ. ఆయన ఎందు భయభక్తులు గల వారికి 34వ కీర్తన ఒకసారి చూడండి, 7వ వచనం 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. దూతల పరిచర్య ఉంది మనకు, దూతల కాపుదల ఉంది. మన పాదము రాయి తగలకుండా మా దూతలు తమ చేతిలో మనల్ని ఎత్తి పట్టుకుంటున్నారు. మీరు ఒక కార్యం మీకు దేవుని కాపుదల ఎట్లుంటుందో ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం తీయండి. 20వ వచనంలో హిజ్కియా రాజు, మరి హిజ్కియా రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అషూరు రాజుని గురించి భయం ఉన్నది ఇక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వేం భయపడకు, నేను నీకు తోడున్నాను, నీకు విజయం ఇస్తాను, శత్రువును పారద్రోలుతాను. 32వ వచనం చూడండి. కాబట్టి అషూరు రాజుని గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అతడి పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు,
ఒక కీడమైన దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గంలోనే అతడు తిరిగిపోను. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండేరి. అంటే ఒక్క దూత వచ్చి ఎంతమందిని చంపేసిందట? 1,85,000 పీపుల్ వేర్ డెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ ఏంజల్ ఫ్రమ్ అబౌవ్. అంటే హిజ్కియా రాజు ఆ రోజు ఎంత విజయం పొందినాడు. శత్రురాజు అయిన అష్షూరు రాజుకి ఎంత భయపడుతున్నాడు. దేవుని వాక్కు ప్రత్యక్షమైన, నువ్వు భయపడకు, ఇక్కడ రాడు, ఇక్కడ అడుగు పెట్టకుండా నేను చేసేస్తాను, పారద్రోలుతాను, నువ్వు భయపడే అవసరం లేదన్నప్పుడు రాత్రి ఒక దూత రావడం 185,000 మందిని హతమార్చిన. ఉదయం చూసినప్పుడు శత్రువుల మృత కళేబరములు చూస్తున్నారు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్క దూతనే ఇంత చేస్తే దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని దూతలు అని ఉన్నది. అంటే ప్లూరల్, ఎన్ని దూతలో మనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క దూత ఇంత ఘనకార్యం చేసినప్పుడు ఎన్నో దూతలు మనకు చుట్టూ ఉండి మనల్ని కాపాడుతుంది. కనుక నువ్వు ఎలాగ ఉండాలి? ధైర్యంగా ఉండాలి. 91వ కీర్తన చూసినప్పుడు విశ్వాసులు ఏ విధంగా ఉండాలి? 12వ వచనం, నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పండుకుంది. వారంటే ఎవరు? దూతలు. 13వ వచనం, అప్పుడు నువ్వెంత ధైర్యంగా ఉంటావు, నువ్వు పిరికి పందవలే ఉండవు, నీవు జడియవు, నువ్వు బెదరవు, నువ్వు వణకవు. నువ్వు ఏ విధంగా ఉంటావు? నువ్వు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కోదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. హల్లెలూయా. ప్రతిదానికి భయపడుతూ బ్రతకకుండా, పురుగును చూస్తే భయం, బల్లిని చూస్తే భయం, పిల్లి అంటుపోతే భయం, కాకి కావు అంటే భయం. అయ్యో ఎందుకు ఇంత భయపడుతూ బ్రతకడానికి కాదు. నీతిమంతులు విశ్వాస మూలమున బ్రతుకుతారు. హల్లెలూయా. హల్లెలూయా. లివ్ బై ఫెయిత్, అంతే. అందుకే మన పేర్లు విశ్వాసులు. బిలీవర్స్ అంటే అంతే అన్నమాట దాని అర్థం. శాపగ్రస్తమైన పనులు చేస్తూ ఉంటారు, తెగిస్తారు. దేవుని వాక్యం అనే వెలుగు లేదు కాబట్టి భయం, అన్ని భయమే. ఆకు కదిలినా భయమే. అంటే అలా ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు వాక్యాన్ని గ్రహించాలి, వినాలి. వినుట వల్ల నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. చదువుతున్నావు, చదివినా ధన్యత, విన్నా ధన్యత, నేర్చుకుంటే ధన్యత, ధ్యానిస్తే ధన్యత. శక్తివంతమైన దేవుని బిడ్డగా ఉండాలి. ఎందుకంటే దేవుణ్ణి పక్షం ఉన్నాడు. ఆయన విల్లును విరుస్తాడు, యుద్ధాలు మానుతాడు, యుద్ధరథంలో అగ్నిలో కాల్చివేస్తాడు. ఇంకో నామం ఉంది కదా, బల్లెమును కూడా ఏం చేస్తాడు? తెగ నరికేస్తాడు. ఆయన భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగ నరుకువాడు. ఆయనే యుద్ధరథమును అగ్నిలో కాల్చివేయువాడు. 46వ కీర్తన 9వ వచనం. అందుకే దావీదు అంటాడు కదా, సమూయేలు గ్రంథం 1 సమూయేలు 17:40 నుండి 47 వచనాలు చదివితే దావీదు అంటాడు, గొలియాతుతో సవాలు చేస్తున్నాడు. చిన్న బాలుడు, అసలు యుద్ధం గురించి ఏం తెలుసు ఆయన? కానీ దేవునిలో ఉన్న గొప్ప విశ్వాసం విజయం ఇచ్చింది. బాలుడే కానీ దేవుడు తోడున్నాడు, పరాక్రమవంతుడు అయిపోయినాడు. పిరిగివాడే గిదియోను కానీ దేవుడు తోడున్నందుకు పరాక్రమవంతుడు అయిపోయినాడు. అలాగే ఈ దావీదు విజయాన్ని పొందుకున్నాడు. గొలియాతుకు సవాల్ ఇస్తున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేళ్ల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేల్లో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమి మృగములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించినని చెప్పాను. దేవునికి స్తోత్రం. బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద లార్డ్. అది నువ్వు విశ్వాసిగా గమనించాలి. ఎప్పుడు యుద్ధం యెహోవాది. అందుకే ప్రార్థన చేయమని విశ్వాసులకు ఆదేశం ఉన్నది. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడుతున్నావు, నీ శక్తి మీద, నీ బలం మీద, నీ పరాక్రమం మీద, నీ తెలివి మీద, నీ జ్ఞానం మీద ఆధారపడడం లేదు, నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు. దేవునికి స్తోత్రం. ఇంట్లో ఎవరైనా కలహించినా, ఉద్యోగ స్థలంలో ఎవరైనా తిరుగుబాటు చేసినా, కట్టుకున్న భర్తని నీ మీదికి యుద్ధానికి రేగినా,
దేవుణ్ణి ఆశ్రయించినప్పుడే నీ పట్ల దేవుడు ఉంటాడు, నీకు విజయాన్ని ఇస్తాడు, సమాధానాన్ని తెస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు కాదు యుద్ధం చేయాల్సింది, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి అలాంటి ధైర్యం దేవునిలో, యెహోవాను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ప్రార్థన చేసి పరిస్థితుల మీద విజయం పొందుకోవాలి. ప్రార్థన చేసి శత్రువుల మీద విజయం పొందుకోవాలి. ఎదురాడే వారి నోళ్లను మూయించాలంటే ప్రార్థన తప్ప మరి ఏది ఉన్నది? దేవునికి స్తోత్రం. అందుకే నీ విశ్వాసం అంతా కూడా గొప్ప దేవునిలోనే ఉండాలి, దేవునిలోనే ఉండాలి. గాడ్ క్యాన్ డూ ఎవ్రీథింగ్. కనుక ఏ సమస్య అయినా ప్రార్థనే పరిష్కారం, ప్రార్థనే పరిష్కారం. మధ్యరాత్రైనా లేచి ప్రార్థన చేయాలి, ఉదయమన్నా లేచి ప్రార్థన చేయాలి. నీ గుండె ఎప్పుడు ఒక కుంపటిలాగా ఉండాలి. నేను అట్లా మార్చుకున్నాను నా గుండెను, ఒక ఫర్నెస్ లాగా అన్నమాట నా గుండె. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత శక్తివంతమైనదని వాక్యంలో ఉన్నది. అంటే విశ్వాసికి కత్తి ఉందా, కటారు ఉందా తప్పించుకోవడానికి? అందుకే పౌలు అంటున్నాడు, మా యుద్ధోపకరణాలు ఈ శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత శక్తి గలదని. ఆ మాట ఒకసారి చూడండి, 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం. 2 Corinthians 10 chapter 4th verse. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము కలిగినవై ఉన్నాయి. మా యుద్ధోపకరణాలు కత్తి, కటారి, తుపాకీ, బల్లెము, విల్లు, యుద్ధరథము కాదు. కానీ మాకు ప్రార్థన అనే ఆయుధం ఉన్నది, ఉపవాసం అనే యుద్ధోపకరణం ఉన్నది, తగ్గింపు అనే యుద్ధోపకరణం ఉంది. మేము సిలువ ధ్యానం అంటే అదొక యుద్ధోపకరణమే. 40 రోజులు సిలువను ధ్యానిస్తే, మాంసాహారాలు మానేసి డానియల్ ఫాస్టింగ్ అంటే అదొక యుద్ధోపకరణమే. ఇట్టి ఆయుధాలతో మనము శత్రువులను ఏం చేస్తున్నాము? ఓడించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షమందుండి మన యుద్ధాలు ఆయన చేసి మనకు విజయాన్ని ఇచ్చి మనల్ని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక్కొక్కటి చదువుతుండగా చేతులెత్తి దేవుని మనం కొనియాడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. విల్లు విరుచువాడు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బల్యమును తెగనరుకువాడు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మాకు బయలుపరుచుకున్నావు ఈరోజు నాయన. నువ్వు ఎవరివో మేము తెలుసుకున్నాము, నీ స్వభావం తెలుసుకున్నాం, నీ గుణము తెలుసుకున్నాము, నీ ప్రేమను తెలుసుకున్నాం, నీ కాపుదలను మేము తెలుసుకున్నాం. ఎంత కాపాడగలవు నాయన, ఎంత పోషించగలవు దేవా. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరి హృదయంలో మీరే ఈ వాక్యం నాటి 100 ఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవా, నీ వాక్యం ఎప్పుడు కూడా నిష్ఫలము కాదన్నావు తండ్రి. నీకు స్తోత్రం. ఆకాశం నుండి మంచు దిగి భూమిని తడిపి ఏ విధంగా పంటనిస్తుందో అలాగే వాక్యము నాయన నీదై ఉన్నది. నీవు వాక్య రూపంలో వచ్చి ప్రతి వారిని దీవించే గొప్ప దేవుడు, ఫలమిచ్చే దేవుడు కనుక నీకు స్తోత్రం. దేవుని వాక్యం వింటున్న వారిని కూడా, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని సకల ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ కొద్ది మనవులు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా